పిజ్జా తింటావా బువ్వ తింటావా అని పోరలు అడుగుర్రి, నాకు పిజ్జానే కావాలంటారు. సమోసా ఇడ్లీ 2 ప్లేట్లలో పెడితే సమోసా దిక్కే చూస్తారు. పానీపూరి ఇంట్లో చేసిన పూరి ఏది కావాలంటే మాకు పానీపూరినే కావాలంటారు. పిల్లలే కాదు పెద్దలు సుతా వండుకొని తీర్వాటం లేకనో ఊకి ఇంట్లోనే ఏం తింటామనో ఫాస్ట్ ఫుడ్ తినడానికి కాయ్ చేస్తుంటారు. మిర్చిల బండి కాడ మందిని చూస్తే ఒగొగపార అనిపిస్తుంటది. అసలు మనుషులు బువ్వ తినడు బంద్ చేసిరా ఏందని? అందరు అట్లెట్లా ఉంటారని అంటారా? గీ ముచ్చట చూడు రైతే. తెలంగాణలో బగ్గా ఏం తింటున్నారంటే కూల్ డ్రింక్స్ గుమ్మేస్తున్నారు, జంక్ ఫుడ్ చంపుతున్నారు. సిటీల పిజ్జాలు బర్గర్లకు ఎగబడితే అంతటేమో సమోసాలు పానీపూరీలు మిర్చి బజ్జీలకు. ఊళ్ళల్లో ఉండేటోళ్ళు ఒక్కొక్కరు నెలకు 5,435 రూపాయలు ఖర్చు పెడితే అందులో 500 రూపాయలు గీతిండికేనట. ఇక సిటీలలో నెలకు 8,978 రూపాయలు మొత్తం ఖర్చు అయితే వీటికి పెట్టేది 1,100, అంటే 100కి 12 రూపాయలు. ఈ లెక్కలని మాకే మెరక గాని దేశంలో ఎవరు ఎంత కమాయిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి ఎంత పెడుతున్నారు అని సర్వే చేసి చెప్పారు సెంటర్ వాళ్ళు. బియ్యం పప్పులకు సిటీలలో 100 రూపాయలు, ఊళ్ళలో 93 రూపాయలే ఖర్చు పెడుతున్నారు. అంటే తిండి కంటే బయట తిండికే బగ్గ మర్రీరు అన్నట్టు. ఇక జంక్ ఫుడ్ తర్వాత సిటీలలో ఉండేటోళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేది ఇంటి కిరాయిలకే. ఒక్కలకు 900 పడుతుంది, అటెంక ప్రయాణాలకు చదువులకు. ఊళ్ళలో కిరాయిల తిప్పలు తక్కువే కాబట్టి ఆడ ప్రయాణాలకు బగ్గ ఖర్చు పెడుతున్నారు. మరి అసలు వాటి ముచ్చటేంది అంటారా? మందు సిగరెట్లు గుంజుట్లో పట్నపోళ్ళు జరం తెనక పట్టు పెడితే పల్లెలు ఫస్ట్ ఉన్నాయి. ఊళ్ళలో 396 రూపాయలు ఖర్చు పెడితే పట్నాలలో 320 రూపాయలే. మరి ఓరక్కో ఎవరు బువ్వ తింటలేరు అయ్యింది అనేరు. అదే ఇది ఇదే. సిటీలలో జరంతా పిరముంటాయి కాబట్టి బియ్యానికి ఎక్కువ ఖర్చు వస్తే ఊళ్ళలో జరంతా తక్కువ. కూరగాయలు పాలు పెరుగు కూడా అంతే. ఇక తుంకల కోసం పట్నాలలో ఒక్కొక్కరు 400 ఖర్చు పెడితే ఊళ్ళలో 360 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మరి మీరేం తింటున్నారో గానీ చీపచ్చి కడుపులేసి పానాలు ఖరాబ్ చేసుకోకుండ్రి జరా.